వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి బోండాలండి. ఈ విధంగా వేసుకున్న యమ్మీ యమ్మీ బోండాలు. ఈ బోండాలు కలిపే విధానం నేను ఎలా కలుపుకుంటున్నానో మీకు చూపిస్తాను అండి. ఇది పెరుగండి, కమ్మట పెరిగే, పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో పుల్లటి పెరుగు లేదు, ఇంకా కమ్మటి పెరుగుతోటే చేస్తున్నాను అనమాట. ఏదున్నా పర్వాలేదండి, ఏ పెరుగుతోటైనా చేసుకోవచ్చు. ఇది మైదా పిండి ప్యాకెట్ అండి, కేజీ ప్యాకెట్. ఇదిగో ఏ పిండి అని అడుగుతారని ప్యాకెట్ చూపిస్తున్నాను మీకు. ఈ ప్యాకెట్లో కొంచెం మైదా పిండి ఉండండి, నాకు తెలుసు కాబట్టి ఎంత క్వాలిటీ అనేది ఇంకా కొలవకుండా పోసేస్తున్నాను. మీకు క్వాలిటీ ఎంత అనేది మీకు చెప్తానండి. ఇంకా ఆ పిండితో ఇంకా అలా పోసేసుకుని వరిపిండి కూడా కొంచెం పోసుకుంటున్నాను. నేను వరిపిండి ఏ కప్పుతో తీసుకుంటున్నానో ఇది వరిపిండి అండి. ఈ కప్పుడు ఆ కప్పుతో 2 కప్పులు మైదా పిండి అవుద్ది అనమాట. మనం కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమవుదండి వరిపిండి. నేనైతే 2 కప్పులు మైదా పిండికి 1 కప్పు వరిపిండి తీసుకుంటున్నా. ఇంకా పెరుగు ఇందాక తీసుకున్న గిన్నెలో పెరుగు ఉంది కదా, ఆ పెరుగులోనే కొంచెం వాటర్ పోసుకున్నా అండి. చూసుకుంటా పోసుకుందామని అని. ఆ పెరుగు అయితే ఇంకా గట్టిగా ఉంది పిండి కలుపుతుంటే. కొంచెం ఆ పెరుగు గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి ఇంకా అందులోనే అది పోసుకుంటున్నాను అనమాట. ఇంకా అయినా కలిపినా సరేనండి, గట్టిగానే ఉంది. ఒకేసారి పోయకూడదు, పలసన అయిపోద్ది పిండి. చూసుకుంటా అలా కలుపుకుంటా పోసుకోవాలి. నాకు ఇంకా అలా కలుపుతున్నా ఇంకా గట్టిగానే అనిపిస్తుంది. మనం ఉండలు లేకుండా కలపాలండి. నేనైతే గట్లతో అది కలపను, ఇంక చేతితోటే కలిపేస్తాను. ఇంకా ఆ విధంగా నాకు ఇంకా గట్టిగా అనిపిస్తుందని కొంచెం వాటర్ పోద్దామని అనిపించింది. కొంచెం వాటర్ పోస్తున్నా అండి. వాటర్ పోస్తే ఇప్పుడు సరిపోయింది. ఇంకా సరిపోయింది కదా, ఇంకా కలిపేసి ఇప్పుడు ఎంత అయిందంటే టైం రాత్రి 9 అయిందండి. పనంతా అయిపోయాక ఇంకా ఈ విధంగా పిండి అది కలిపేసుకుంటున్నాను. కలిపేసి పక్కన పెట్టేసాను అనమాట. దీనిపైన మూత పెట్టేసి రాత్రి తెల్లవారి ఇలాగే ఉంచేస్తా అండి. ఇంకా దీంట్లో ఏమీ వేయలేదు, ఒక పిండి వరిపిండిని మైదా పిండి వేసి కలిపేసి పక్కకు పెట్టాను అనమాట. ఇది మళ్ళీ పొద్దున్నే ఇంకా ఇప్పుడు 7 అవుతుందండి. 7ంటికి ఈ పిండి గిన్నె ఇంక చూస్తున్నాను, ఇంకా అలా ఉంది. అవి పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు అండి. అల్లం ముక్కలు 2 వేసాను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను అనమాట. శుభ్రంగా కడుక్కుని ఇంకా మిక్సీ పని చేయట్లేదని ఇంకా కలంలో వేసి నూరుతున్నాను అనమాట. ఒక్కోసారి కలం కూడా ఉండాలండి. జీలకర్ర అంత వేసాను. ఉల్లిపాయ ముక్కలు 4 ఉల్లిపాయలు కోసుకున్నా అండి. 4 ఉల్లిపాయలకి అలా సన్న సన్న ముక్కలు కోసుకుని ఆ పిండిలో వేసుకుంటున్నాను అనమాట. దానికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు కూడా వేసుకోవాలి. చూసుకుని వేసుకోవాలి, ఉప్పు ఒకేసారి వేసుకోకూడదు. ఉప్పు చూడండి, మెత్తన ఉప్పు తీసుకున్నా అంత వేసుకున్నా అండి. అది వేసుకుని ఆ పచ్చిమిరకాయ అల్లం ముక్క తీసుకున్నాను కదా, అవి కూడా మెత్తగా నూరేసుకున్నా అండి. ఇది దీంట్లో వేసి నూరుకున్నాను అనమాట. ఇంకా అది కూడా వేసుకున్నా. కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు, కరివేపాకు కూడా వేసుకుంటారండి. నేనైతే అవన్నీ ఏమీ వేయను ఎప్పుడూను. ఇంత మట్టుకే వేసేసి బాగా కలుపుకోవడమేమండి. మన బోండాల పిండి కలుపుకుంటేనే. దీంట్లో మళ్ళీ సోడా ఉప్పు కూడా వేయలేదండి నేను. సోడా ఉప్పు అసలు నేను వేయను. రాత్రి కలుపుకుని ఉంచుకున్నాను కాబట్టి పిండి నానేమి ఉంటుంది కదా, మెత్తగానే ఉంటాయండి బోండాలు అవన్నీ. చూడండి, నేను చేత్తో ఎలా తీస్తుంటే ఎలా ఉందో పిండి, అలా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా మనం కలుపుకోవడమేనండి. నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది టేస్ట్ చూస్తే. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. మనం చూసుకోవాలి ఏది తగ్గింది అనేది. కారం అన్నీ సరిపోయినాయి, ఉప్పే కొంచెం వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను అనమాట. మనం పలసన అయిందనుకోండి, నూనె ఒకే పీల్చేద్ది. చూసుకుని కలుపుకోవడమే పిండి క్వాలిటీ అండి. నూనె అది అంతా కాగిపోయింది. ఇంక ఈ విధంగా బోండాలు అన్నీ వేసేసుకుంటున్నాను. రోజు నూనె మట్టికి రోజు తినలేమండి. అందులో వేసవకాలం అసలు తినకూడదు. ఇప్పుడు ఇది చలికాలం కాబట్టి ఇప్పుడు నూనె తినొచ్చు, ఏమవుదు. అదే వేసవకాలం అనుకోండి, మంచినీళ్ళు ఓకే అయిపోతాయి నూనె తింటే. చలికాలం అనుకోండి, మనకు మంచినీళ్ళు తక్కువ అవుతాయి కాబట్టి నూనె తినొచ్చు. ఇది తింటే కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాగుతాం అనమాట. నేను ఇలాగ బొటనవేలు మధ్యలో నుంచి పిండి వేస్తున్నాండి. అవి బాటిల్ వాళ్ళు ఆ విధంగానే వేస్తారు, అవి రౌండ్గా వస్తాయండి. నేనేమో చేత్తో ఇలా పిండి వేసేస్తున్నాను. అది కూడా రౌండ్గానే వస్తాయి. మన ఇష్టం అండి, మనం ఎలా అయినా వేసుకోవచ్చు, మన ఇంట్లోకే కాబట్టి. బోండాలు అవన్నీ చూడండి ఏగిపోయినాయి, బంగారపు రంగు రావాలి.
ఇంకో పక్కకి తిప్పుకుంటున్నానండి. ఒక పక్క ఎగినాయి కాబట్టి ఇంకో పక్కకి నేను ఈ క్వాలిటీతో వేస్తున్నా కాబట్టి ఇది నలుగురికి సరిపోతుందండి. నలుగురు తినొచ్చు బోండాలు ఇవి. ఈ విధంగా కలుపుకుని వేసుకోవచ్చు. మనం ఇంట్లో వేసుకున్న హెల్తీ ఫుడ్ అండి. ఇదైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఈ వరకు మేము పామ్ ఆయిల్ వాడేవాళ్ళు. మాకు దగ్గు వస్తుంది అని చిలకంటారి దగ్గర ఉండేవారు ఈ వరకు చిలకానని ఆయన చింతలపూడిలో. ఆయన దగ్గరికి వెళ్తే దగ్గు వస్తే మీరు పామ్ ఆయిల్ వాడకండి అమ్మా అని అన్నారు. అన్న కాడి మేము సన్ఫ్లవర్లోకి వచ్చామన్నమాట. ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం అనమాట. ఇంక ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి ఈ విధంగా బోండాలు అవన్నీ వేస్తాం. మనం ఇంట్లో ఫుడ్డేనండి. వాటిలో ఏ పిండి కలుపుతారో ఏమో మనకేం తెలుసు. మనం వేసుకున్నది హెల్దీ ఫుడ్ అనమాట. ఏదైనా చేసుకున్నదండి. ఈ విధంగా ఏగిపోయినాయి. ఇంకా ఆ బెజ్జాల గరిటెతోటి ఇంకా ఈ విధంగా తీసేసుకున్న. పక్కన మూకుడు పెట్టుకున్నా అండి. ఆ మూకుట్లోకి అట్లా చిన్న మూకుడు అది. ఆ మూకుట్లోకి ఆ విధంగా తీసేసుకుంటున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఉన్నాయి కూడా ఒకటి తీస్తున్నాను అనమాట బోండాలు అవన్నీ. ఈ విధంగా మనం చేసుకున్నది ఎంతోసేపు పట్టదండి. పిండి కలిపేసి ఉంచుకుంటే నూనె కాగడమే ఆలస్యం. పావు గంటలో వేసేసుకోవచ్చు. ఈ విధంగా బోండాలు అన్నీ రెడీ అయిపోయినాయి. యమ్మీ బోండాలండి. సూపర్గా ఉంటాయి. ఈ నలుగురు తినొచ్చండి. మొత్తం పిండితో ఈ విధంగా ఇన్ని అయినాయి. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. నూనె కూడా లాగలేదు. నొక్కితే గుల్లగా బాగున్నాయి చూడండి. ఇప్పుడే వేసాయి కాబట్టి ఇలా ఎడదీస్తుంటే పొగల్లాగా వస్తున్నాయి. చూడండి పొగ అది ఎలా వస్తుందో. అవి వేడిగా ఉన్నాయి కాబట్టి యమ్మీ బోండాలండి. మెత్తగా బాగున్నాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.